ఆ రోజుకు ఆధారాలు లేవు, ఇవాళకి లేవు. దాని మీద ఆ రోజున అంతకు ముందే చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఇది చూసి ఆశ్చర్యపోయి న్యాయస్థానానికి వెళ్లారు. అది కూడా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీరేసిన సిట్టు కాదు, సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు వేయమని కోర్టు ఆదేశించింది. ఈ శాంపిల్స్ మళ్ళా పంపించండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని మళ్ళా పంపించారు. విచారణ జరిగింది. సిబిఐ ఛార్జ్షీట్ పడేసింది. చిత్రం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో, వైల్డ్ ఎలిగేషన్ చేశారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని బహిరంగంగా ఆరోపణ చేశారో, ఇవాళ రిపోర్ట్ను జత చేస్తే దానిలో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పారు, దానిలో పంది కొవ్వు లేదని చెప్పారు. చిత్రం. అయినా కూడా ఇంకా వటారించే కార్యక్రమం, తనకున్నటువంటి మీడియా బలంతో, తన అధికారంలో ఉన్నాననే ఉద్దేశంతో తన పత్రికల్లో రాంచుకోవడం సంగతి దేవుడు ఎరుగు. ఎక్కడ కనపడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ పెట్టి మహాపాపులు అనేటువంటి ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.